నమస్కారం వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అదానీ ముడుపుల వ్యవహారం నిగ్గు తేల్చాలి. ఆర్థిక అరాచక అదానీని తక్షణమే అరెస్టు చేయాలి. కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వాలను సాగనంపాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. ఎంపీయూ ఫీజుల దోపిడీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనమేళ. మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీ యాక్షన్ 44 ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించి పవన్ కి భద్రతను మరింతగా పెంచాలి. తిరుపతి జనసేన అధ్యక్షులు రాజారెడ్డి విజ్ఞప్తి. పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు. వార్తల్లోని వివరాలు. విద్యుత్ కొనుగోలు వ్యవహారంలో అదానీ నుంచి ప్రభుత్వ నేతలకు భారీగా ముడుపులు అందాయని ప్రపంచవ్యాప్తంగా గగ్గోలు పెడుతున్న నేపథ్యంలో దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి ఆర్థిక అరాచకానికి పాల్పడుతున్న అదానీని తక్షణమే అరెస్టు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్ చేశారు. సిపిఐ దేశవ్యాప్తంగా జాతీయ సమితి పిలుపు మేరకు మంగళవారం తిరుపతి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఐ తిరుపతి నగర సమితి ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యుత్ కుంభకోణాల వలన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రితో సహా పలువురికి ముడుపులు పెట్టిన నేపథ్యంలో రాష్ట్ర ప్రజలపై 1,00,000 కోట్లకు పైగా భారం పడుతోందని పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ట్రూ అప్ ఛార్జీల పేరున ప్రభుత్వాలు నెలవారీ 200 నుండి 500 దాకా బిల్లులు పెంచారని, ఈ కుంభకోణంతో మరింతగా ప్రజలపై భారం పెరిగే అవకాశం ఉందన్నారు. దేశవ్యాప్తంగా ధరలు ఆకాశాన్ని అంటుతున్నా కేంద్రానికి చీమ కుట్లేట్లైనా లేదని విమర్శించారు. దేశంలో నిరుద్యోగ సమస్య, ద్రవ్యోల్బణం తారాస్థాయికి చేరిందని అన్నారు. మణిపూర్లో ప్రత్యేక దళాల చట్టానికి మరింత పదును పెట్టేలా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు చేస్తోందని, తద్వారా శాంతి భద్రతలు మరింత క్షీణింపబోతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ సామాన్య మధ్యతరగతి ప్రజల నడ్డి విరుస్తోందని, ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఉద్యమం తీసుకొచ్చేందుకు సిపిఐ కృషి చేస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అదానీ ఒప్పందాలను రద్దు చేసి ప్రభుత్వ నిజాయితీని నిరూపించుకోవాలని సవాల్ చేశారు. అలాగే గత ముఖ్యమంత్రికి అందిన 1,750 కోట్ల రూపాయలను ప్రభుత్వం తిరిగి వసూలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విశ్వనాథ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ, బి నదియా, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడని అమెరికా కోర్టులో ఈరోజు బహిర్గతం అయింది. అదాని వాడు ఇచ్చాడని చెప్పి బహిర్గతం అవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి పైన, అదాని పైన క్రిమినల్ కేసులు పెట్టి ఇద్దరిని అరెస్ట్ చేయమని చెప్పి సిపిఐ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి లేదా బీజేపీకి సవాల్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి సిపిఐ పార్టీ సవాల్ చేస్తా ఉంది. మీ చేతనైతే అదాని పేరుతో చేసిన అగ్రిమెంట్, అదాని ఏ యొక్క విద్యుత్ ఒప్పందం పైన అగ్రిమెంట్ చేశాడో ఆ అగ్రిమెంట్ ని చేతనైతే చంద్రబాబు నాయుడు రద్దు చేయాలి. అప్పుడు మనగాడు కానీ ఊరికే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు. ఈరోజు అదాని అగ్రిమెంట్ ఎందుకు చేత రద్దు చేయవు అంటే నువ్వు కూడా లంచం తీసుకుంటున్నావా అని అడుగుతున్నాం. కాబట్టి కూటమి ప్రభుత్వం అయినా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయినా, నరేంద్ర మోదీ ప్రభుత్వం అయినా ముగ్గురు కూడా తోడు దొంగలే. అదాని కంపెనీకి ఊడుగుం చేసేవాళ్ళే, అవినీతిలో కొరకపోయిన వాళ్లే. కాబట్టి ఇటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేయమని చెప్పి సిపిఐ పార్టీ పిలిపిస్తోంది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకంగా ఈవేళ కమ్యూనిస్టులు చేసేటువంటి పోరాటానికి మీరు రాకూడదని మేము అడుగుతా ఉన్నాం. ఈవేళ 1,750 కోట్ల రూపాయలు, అదేవిధంగా బొగ్గు గనుల పైన, అనేకమైనటువంటి సంస్థల పైన ఈవేళ అదాని తీసుకున్నటువంటి అగ్రిమెంట్లు మొత్తం రద్దు చేయాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి హెచ్చరిక తెలియజేస్తా ఉంది. ఇదే విధంగా ఈ అదాని కంపెనీలకు పెట్టుబడి పెట్టి దీన్ని మరొక వైపున ప్రజలపైన భారం మోపే పద్ధతిలో అనేకమైనటువంటి ధరలు విపరీతంగా పెంచి, ఉన్నటువంటి విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపైన కోట్లాది రూపాయల భారాన్ని మోపాలని చెప్పేసినటువంటి అనాలోచనతో వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి.
దీన్ని వ్యతిరేకిస్తూ ప్రజలు కూడా ఈ పోరాటానికి మద్దతు తెలియజేయాలని చెప్పేసి ఈవేళ ఆదాని కంపెనీలు పూర్తిగా ఈ రాష్ట్రంలో పెట్టినటువంటి పెట్టుబడులు అగ్రిమెంట్లు అన్ని కూడా రద్దు చేసి ఈవేళ యథాప్రకారంగా ప్రభుత్వం నడపాలని చెప్పేసి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించి పవన్ కి భద్రత మరింతగా పెంచాలని తిరుపతి జనసేన అధ్యక్షులు రాజారెడ్డి కోరారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ ఎక్కువయ్యాయని, ఈ దేశ రాష్ట్ర ప్రజలు పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, అలాంటి గొప్ప నాయకుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందని, ఇందులో భాగంగా ఆయనకు ప్రత్యేక భద్రత కల్పించాలని కోరారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మన ప్రధాని గారు ఆయనకి భద్రత కల్పించాలి అని చెప్పి మేము కోరుకుంటూ, అదేవిధంగా ఈ మెసేజ్లు ఎవరైతే పంపిస్తారో వాడెవడైనా సరే, ఎంతటి వాడైనా సరే, నువ్వు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళాలంటే భారతదేశంలో ఉన్న కోట్లాది మంది అభిమానులని దాటుకొని వెళ్ళాలి. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకో. పవన్ కళ్యాణ్ గారు అంటే సాదాసీదా మనిషి కాదు, ఆయన ఒక శక్తి. ఆ శక్తి గురించి ఈరోజు భారతదేశానికి అర్థమవుతుంది. మీరు ఎంతటి వాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారికి కవచ కుమారి మేమందరం ఉన్నాం. మేమందరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఈరోజు మేము భద్రత కల్పించమంటున్నామంటే కేవలం కొన్ని గవర్నమెంట్ కార్యక్రమాలకి, ఆ కార్యక్రమాల్లో ఇబ్బంది కలగకూడదని మొన్న కడపలో జరిగినటువంటి స్కూల్ పిల్లల ఫంక్షన్లో కూడా ఆయన ఎయిర్పోర్ట్లోనే క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యేలు, మంత్రులు, నేను, గవర్నమెంట్ అధికారులు తప్ప దయచేసి జన సైనికులు, అభిమానులు, నాయకులందరూ కూడా మీరు వాళ్ళకి సహకరించాలని కూడా చెప్పడం జరిగింది. ఆయన అంత మంచి మనసుతో ముందుకు పోతూ భారతదేశాన్ని బాగుపరచాలని చెప్పి చూస్తున్నారు. ఇటువంటి నాయకుడు మనకి దొరికినందుకు అదృష్టంగా భావించాలే కానీ ఇలాంటి మెసేజ్లు పెట్టి హతమారుస్తామనడం, వాళ్ళు ఎంతటి వారైనా సరే పవన్ కళ్యాణ్ గారు ముందు కోట్లాది మంది అభిమానులు మేము ఉన్నాం. మీరు రావాలంటే ముందు మమ్మల్ని దాటిపోవాలి. అదొక్కటి గుర్తుపెట్టుకోండి, ఖబర్దార్. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చాలా బాగా పనిచేస్తున్నాయి. ప్రజలంతా కూడా ఒక మంచి వాతావరణంలో ఉన్నారు. ఇటువంటి సమయంలో మా పవన్ కళ్యాణ్ గారి మీద ఇటువంటి న్యూస్ రావడం చాలా బాధాకరం. అవతల వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారో మాకు తెలుసు. ఈ మధ్యకాలంలో సనాతన ధర్మం గురించి మా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడము, దాని మీద కొన్ని హిందూ వ్యతిరేక శక్తులందరూ కూడా పనిచేయడము ఇదే ఒక కారణం కావచ్చు. వీటన్నిటికీ మించి మాకు వైసీపీ వల్ల చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉన్నాయని కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. వీళ్ళందరి కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒకటే కోరుతున్నాము. ఈరోజు రాష్ట్రం బాగుండాలన్నా, దేశం బాగుండాలన్నా మా పవన్ కళ్యాణ్ గారు బాగుండాలా, మేము బాగుండాలా. ఈ జనసైన్యం మొత్తం ఈరోజు పవన్ కళ్యాణ్ గారి కోసం కాపలా కాసి మేము ఖచ్చితంగా ఆయన కాపాడుకుంటాము. మీరందరూ దయచేసి ఆయనకి Z+ కేటగిరీ ఇచ్చి ఆయన కాపాడవలసిందిగా, అంటే ఆయన కోసం కాదు, మన రాష్ట్రం కోసం, మన దేశం కోసం మనం ఖచ్చితంగా ఆయన కాపాడాల్సిన బాధ్యత ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీలో ప్రభుత్వం నిర్వహించిన ఎంసెట్ కౌన్సిలింగ్ ద్వారా మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ కోర్సులకు సీట్లు పొందిన ప్రతి విద్యార్థి దగ్గర ప్రతి ఏటా 20,000 రూపాయల ఫీజును అధికంగా వసూలు చేస్తున్నారని, ఫీజులు దోపిడీ అరికట్టాలని గతంలో ప్రభుత్వానికి చెప్పినా పట్టించుకోవటం లేదని ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి అన్నారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో మోహన్ బాబు విద్యా సంస్థలో జరుగుతున్న అక్రమాలపై తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. డే స్కాలర్స్గా వస్తున్న విద్యార్థులు కళాశాలకు సంబంధించిన మెస్లోనే భోజనం చేయాలని, దానికోసం ప్రతి విద్యార్థి 20,000 రూపాయలు ఫీజు చెల్లించాలని యాజమాన్యం నోటీసులు ఇచ్చి బలవంతపు వసూలు చేయటం మోహన్ బాబు నిజమైన కలెక్షన్ కింగ్గా నిరూపించుకున్నారని అన్నారు. బయటేమో విద్యార్థులకు మంచి విద్యను అందిస్తామని చెబుతున్న మోహన్ బాబు పేద విద్యార్థుల దగ్గర లక్షలాది రూపాయలు ఎందుకు వసూలు చేస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. మోహన్ బాబు యూనివర్సిటీలో జరుగుతున్న ఫీజుల దోపిడీపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించకుండా ఎందుకు మౌన ప్రదర్శన చేస్తున్నారో అర్థం కావటం లేదన్నారు. గతంలో మీ ప్రభుత్వం మీద చేసిన దాడిని మర్చిపోకుండా అక్రమాలను నిగ్గు తేల్చాలన్నారు. కట్టిన ఫీజులకు రసీదులు ఇవ్వకుండా
ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు కాకుండా ఇతర ఫీజులు ఎందుకు కట్టాలని తల్లిదండ్రులు పిల్లలు ఎవరైనా అడిగితే కళాశాలలో ఉన్నటువంటి బౌన్సర్లతో కొట్టించడం, ప్రొఫెసర్తో మాట్లాడి వారిని ఫెయిల్ చేయటం వంటి బ్లాక్మెయిల్కి మోహన్ బాబు పాల్పడుతున్నారని అన్నారు. మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో జరుగుతున్న ఫీజుల దోపిడీ అక్రమాలపై మంచు మనోజ్ ఇచ్చిన వివరణపై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రెగ్యులేషన్ కమిటీతో విచారణ చేయించి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం పట్టించుకోకపోతే విద్యార్థులు తల్లిదండ్రులతో కలుపుకుని మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఉదయ్ కుమార్, నాయకులు శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. నిన్న ఉన్నటువంటి ఆ యూనివర్సిటీ ఈరోజు నిన్నటి జరిగిన విషయమే కాదు, గతంలో కూడా మీడియా ప్రతినిధులు తర్వాత విద్యార్థి నాయకులు ఆ కాలేజీలో ఏం జరుగుతుందో కనుక్కుందామని చెప్తే గేటు దగ్గర ఆపేస్తారు. లేదు ఒకటి ఏదైనా కొంచెం గట్టిగా మాట్లాడితే వారి మీద ప్రత్యక్షంగా దాడులు చేసి వాళ్ళ దగ్గర అన్నిటి మీద కూడా దాడులు చేసి వాళ్ళ మీద చాలా పూనుకుంటున్నారు. ఇది మంచి సంస్కృతి కాదు. నిన్న మోహన్ బాబు యూనివర్సిటీ ఎదురు రంగంపేటలో మనకు సుమన్ టీవీ కెమెరామెన్ మీద కానీ తర్వాత జర్నలిస్టుల మీద కూడా దాడిని ఏఐఎస్ఎఫ్గా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి ఉన్నటువంటి పిఆర్ఓ సతీష్ గారు కేవలం మోహన్ బాబు గారి సూచన మేరకే పిఆర్ఓ సతీష్ గారు దాడికి పాల్పడ్డాడు. కాబట్టి తక్షణమే అతన్ని అరెస్ట్ చేయాలి, క్రిమినల్ కేసులు బుక్ చేయాలి. ఉన్నటువంటి వీళ్ళు మరొకసారి ఎక్కడా కూడా ప్రభుత్వము వాళ్ళ మీద కూడా కొంచెం సింపతిగా ఉండడం వల్ల ఈ రోజుకి ఈ వ్యవహారాలన్నీ కూడా రోజు పెరిగిపోతున్నాయి. కాబట్టి మీడియా వాళ్ళకి అక్కడ ఈరోజు ప్రజాస్వామ్యంలో మనకు ఉన్నటువంటి మూలస్తంభంగా వంటి మీడియాకి ఈరోజు వాటి మీద దాడులు చేస్తున్నారు. ఫీజుల గురించి ఎవరైనా విద్యార్థులు అడిగితే వాళ్ళని 6 సంవత్సరాలు 7 సంవత్సరాలైనా బీటెక్ పాస్ కావడం లేదు. వారి మీద ఉన్నటువంటి ప్రాక్టికల్ పేరుతో వాళ్ళని ఫెయిల్ చేస్తున్నారు. మరోవైపు వెలుగు తీస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇటువంటి నీచ సంస్కృతికి పాల్పడుతున్నటువంటి మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వినయ్ మహేశ్వరిని తొలగించి అక్కడ జరుగుతున్న అక్రమాల మీద నిగ్గు తేల్చాలని కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా మనోజ్ గారు ఏదైతే విద్యార్థులకి మద్దతు తెలుపుతున్నాడో ఖచ్చితంగా కూడా ఈ ఫీజుల దోపిడీగా అరికట్టకపోతే మేము ఖచ్చితంగా ఏఐఎస్ఎఫ్ విద్యార్థులను తల్లిదండ్రులను కూడగడతాం. తొందరలోనే కూడా మోహన్ బాబు యూనివర్సిటీని ముట్టడిస్తాం. ఉన్నటువంటి దానికి సంపూర్ణంగా మద్దతు మనోజ్ గారు కూడా తెలపాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. అదేవిధంగా మనోజ్ గారు కూడా ఏదైతే యూనివర్సిటీ అవకతవకల మీద జరుగుతున్నాయని బహిరంగంగా చెప్తున్నాడు. వచ్చి మీరు కానీ యాక్టివిటీ చేయండి. సంపూర్ణంగా ఈ తిరుపతి నగరంలో ఉన్నటువంటి మీ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదువుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ఈ ప్రజలు ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మీకు సంపూర్ణ సహకారం ఇస్తారని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి మోహన్ బాబు కాలేజీలో ఉన్నటువంటి దాంట్లో ముఖ్యంగా ఆ కాలేజీలో ఉన్నటువంటి అనేకటువంటి ఇంకా ఫీజులు కానివ్వండి, దోపిడీ కానివ్వండి, ఇంకా అనేక రకాల ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వము ఏఐసిటి వాళ్ళు విన్నవించినా కూడా స్పందించడం లేదు. తక్షణమే ప్రభుత్వమే సుమోటగా స్వీకరించి వాటి మీద విచారణ చేపట్టాలని చెప్పేసి కూడా మరొకసారి ప్రభుత్వాన్ని విన్నవిస్తా ఉన్నాం. డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం 4 గంటలకు తిరుపతి చేపల మార్కెట్ దగ్గర ఉన్న ఏరియాలో టామీ అనే 3 సంవత్సరాల వయసు గల మగ కుక్కను 2 వ్యక్తులు కావాలని వాటిపై రాయి వేసి మొరిగిందని కోపం పెంచుకుని ఇంట్లో పెద్దవారు లేని సమయంలో ఆ టామీని కత్తితో అతి దారుణంగా హత్య చేసి చంపారు. ఈ విషయంపై ఆ ఇంట్లో పెద్దవాళ్ళు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ హత్య చేసిన వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోవటం లేదని హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్ చైర్పర్సన్ దివ్యారెడ్డి తెలిపారు. డాగ్పై జరుగుతున్న ఈ యొక్క సంఘటనను ఎవరికి తెలియకపోవటం ఆశ్చర్యకరమన్నారు. మనుషుల్లో మానవత్వం పూర్తిగా చచ్చిపోయిందని భావిస్తూ హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్ సొసైటీ డిసెంబర్ 10వ తేదీన ఉదయం 11:30 తిరుపతి ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపై ఎవరైనా జంతువులపై కొట్టడం కానీ లేక హాని కలిగించడం కానీ చంపేయడం కానీ చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పత్రికాముఖంగా తెలియజేస్తున్నామన్నారు. నోరు లేని కుక్కలపై కక్ష పెంచుకుని హత్య చేసిన వారు భవిష్యత్తులో మనుషులపై కూడా కక్ష పెంచుకుని హాని తలపెట్టరా ఆలోచించండి. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. టామీ కుటుంబ సభ్యులు, హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్ సొసైటీ, జంతు ప్రేమికులు అందరూ కోరుతున్నట్లు పేర్కొన్నారు. టామీకి జరిగిన ఈ విషయంపై బాధితులు ఖచ్చితంగా శిక్ష పడుతుందని, సమాజంలో మనుషులకే రక్షణ కరువైందని, అలాంటిది జంతువులకు కూడా రక్షణ లేకుండా పోతోందన్నారు. దీనికి ఏమి చేయాలో మీరే ఆలోచించండి అని, మీ మానవత్వానికి మీరే ప్రశ్నించుకోండి పేర్కొన్నారు. ఎప్పటికీ మూగ జీవాల కోసం మా హెల్పింగ్ హ్యాండ్స్ ఫర్ యానిమల్ సొసైటీ ముందుంటుందన్నారు. నేను చూసిన ప్రతి దాంట్లో నా దగ్గర ఫొటోస్ కూడా ఉన్నాయి. ఎన్ని జంతువులు చచ్చిపోతున్నాయి, కావాలని చంపేస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇంకొక ఇన్సిడెంట్ చెప్తాను. దానికి చూసే ప్రతి ఒక్కరు నాకు సమాధానం చెప్పాలని నేను కోరుకుంటున్నాను. దారిలో వెళ్ళేటప్పుడు సపోజ్ బండి స్కిప్ అయ్యో లేకపోతే ఎవడన్నా గుద్దేసో బండి పడిపోతే
వెంటనే అందరం దిగి వెళ్ళిపోతాం, నేను కూడా దిగి వెళ్తాను, నాకేదో తగిలిన వెంటనే మనుషులు వస్తారు. అదే జంక్షన్లో కానీ అదే రోడ్లో కానీ ఒక కుక్కని గుద్ది వెళ్ళిపోతే ఎవరు ఆగి ఆ కుక్కని పక్కకు పెడుతున్నారు? ఈ క్వశ్చన్కి ఆన్సర్ నాకు ఖచ్చితంగా మీరు చూసే వాళ్ళందరూ ఒకసారి నాకు చెప్పకపోయినా పర్లేదండి, మీరు మనసులో అనుకోండి. ఎంతమంది జంతువు, నాట్ ఈవెన్ డాగ్స్ అండి, ప్రతి ఒక్క నేను చూసిన కేసెస్లో ఆవులు ఉన్నాయి, ఎద్దులు ఉన్నాయి, బఫెల్లోస్ ఉన్నాయి, క్యాట్స్ ఉన్నాయి, డాగ్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని జంతువులు. ఈ జంతువు కాదని కాదు, అన్నీ ఉన్నాయి. సో అందరూ ఒక్కరు కూడా దాన్ని ఎత్తిపెట్టే వాళ్ళు లేరు. నేనే ఎన్నో వెళ్ళి రోడ్లో చూసి ఎత్తిపెడితే అప్పుడు వీడియోస్ తీసుకుంటున్నారు. అంటే మన ప్రజలు మొత్తం దేని మీద నడుస్తున్నారు అని అంటే వీడియోస్ మీద, కొటేషన్స్ మీద, మీమ్స్ మీద, లేకపోతే ఇన్స్టాగ్రామ్ మీద, యూట్యూబ్ మీద నడుస్తున్నారు. లేదా ఇంక ఇంత మీద నడిచే పని అయితే మనం అందరం ఎందుకు నేర్చుకోవాలి అంటే అంటారు కదా, వాల్యూస్ నేర్చుకోవాలి, పద్ధతులు నేర్చుకోవాలి. అసలు మనుషుల మధ్యలోనే పద్ధతి కానీ హ్యుమానిటీ కానీ లేనప్పుడు ఇవన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది, చెప్పాల్సిన అవసరం ఏముంది? సరే, ఇప్పుడు విషయానికి వస్తే 6వ తేదీ సాయంత్రము మన తిరుపతిలో లిటరలీ నాకు ఈ విషయం కూడా తెలియదండి, నేను నిజం చెప్తున్నా, నాకు తెలిసి 4 రోజుల తర్వాత తెలిసింది. అంటే అర్థం చేసుకోండి, ఈ విషయం బయటకు కూడా రాలేదు, అట్లీస్ట్ పక్కన వీధి వాళ్ళకు కూడా తెలియదు. ఏంటి అని అంటే టామీ అని చెప్పి 3 years డాగ్ని అదే వీధిలో ఉన్న ఒక 2 మనుషులు అది అక్కడ ఉంటే బయట కట్టేసి ఉంటే దాని మీద కావాలని రాయిలేసి, పెద్దవాళ్ళు ఇంట్లో లేనప్పుడు, వాళ్ళ పేరెంట్స్ లేనప్పుడు 2 చిన్న పిల్లలు ఉన్నారు ఇంట్లోపల, దాని మీద రాళ్ళేసి కత్తి తీసుకొని వెళ్ళి దాన్ని ఎలా చంపేశారనేది ఒక్కసారి మీరు చూడాలని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ ఒక్కసారి చూడండి దీన్ని. ఇది కుక్కేనా, అసలు మీకేమైనా అర్థమవుతుందా లేకపోతే చికెనా? ఒకసారి అందరు చూడాలండి ప్లీజ్. కత్తితో 2 మనుషులు కలిసి ఒక చిన్న కుక్కని ఎలా నరికారో ఒకసారి చూడండి అండి ప్లీజ్. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి వల్లివేడు గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజా ప్రభుత్వం అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురిచేసిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్టుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 2వ సంతకంతోనే రద్దు చేసిందని గుర్తు చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టామని, దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేసిందన్నారు. వల్లివేడు గ్రామంలోని సమస్యలు మినరల్ వాటర్ ప్లాంట్, ఎస్సీ కాలనీకి శ్మశాన వాటికకు స్థలం కేటాయించాలని, చంద్రగిరి వారిపల్లి ఎస్టీ కాలనీ ప్రజలకు ఇంటి పట్టాలు మంజూరు, ముఖ్యంగా పాకాల మండలంలోని వల్లివేడు పంచాయతీ సమీప గ్రామాలలో ఏనుగులు పంట పొలాలను ధ్వంసం చేస్తున్న ఏనుగుల నుండి పంటలను రక్షించాలని కోరారు. సమీప గ్రామాలైన చంద్రగిరి వారిపల్లి, వల్లివేడు, ఇప్పాలగుట్ట వారిపల్లి, వరదప్పు నాయుడుపేట గ్రామ ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిపారు. కలెక్టర్ మరియు ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని రైతులకు ఎమ్మెల్యే తెలిపారు. వల్లివేడు పంచాయతీల్లో సత్వరమే పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రెవెన్యూ సదస్సుకు విచ్చేసిన గ్రామ ప్రజల వద్ద నుండి వినతులు స్వీకరించారు. వినతి పత్రాలు స్వీకరించిన అధికారులు తక్షణమే ఫిర్యాదును స్వీకరించినట్లు ఒక రసీదు కూడా ఇవ్వడం జరుగుతుందని రెవెన్యూ సదస్సులో ఎమ్మెల్యే పులివర్తి నాని ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ సదస్సు అనేది ఏదో వచ్చామా, అర్జీలు తీసుకున్నామా, వెళ్ళిపోయినామా అనేది లేకుండా నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ గారు వీళ్ళంతా కలిసి ఇక్కడే ఒక కంప్యూటర్, ఒక ఆన్లైన్ సిస్టమ్, మీరేది ఇస్తారో అర్జీ ఇమీడియట్గా ఆన్లైన్ చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. ఈ రిసిప్ట్ వచ్చిన 3 నెలల లోపల మీకు ఏం జరిగింది, జరగలేదని, అంటే ఎంఆర్ఓ స్థాయిలో జరిగే పనులన్నీ ఇమీడియట్గా అయిపోతాయి. ఎంఆర్ఓ స్థాయిలో లేని ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళిందంటే మీకు ఎంఆర్ఓ ఆఫీస్ ఇచ్చే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీ ఫైల్ ఫలానా ప్రాబ్లం వల్ల ఆర్టీఓ గారి దగ్గరికి వెళ్ళిందని, లేదు ఆర్టీఓ గారి దగ్గర లేదు జేసీ గారి దగ్గరకో కలెక్టర్ దగ్గరికి వెళ్ళిందంటే కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూలంకషంగా ఉండేదానికి ఇక్కడ పెట్టారు. ఈ రోజు సాయంత్రం 5 గంటల వరకే కదా,
సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే ఉంటారమ్మా. ఇక్కడున్నప్పుడు ఒకవేళ రాని వ్యక్తులు కూడా వచ్చి వాళ్ళ సమస్యలనేవి కూడా పరిష్కరించే దిశగా కూడా ఈ రెవెన్యూ సెల్స్ పెట్టాం. ఘంటసాల 102వ జయంతిని పురస్కరించుకుని తిరుపతి మహతి కళాక్షేత్రం నందు డిసెంబర్ నెలలో 13, 14, 15వ తేదీలలో 3 రోజుల పాటు ప్రముఖ గాయని గాయకులచే మధురమైన పాటలను వినిపించాలని, ముఖ్యంగా ఘంటసాల పాడిన పాటలు, పద్యాలను తిరుపతి సంగీత ప్రియులకు వారి గాత్రామృతాన్ని అందించాలని, మనసు పరిమళించనే అనే కార్యక్రమాన్ని 3 రోజుల పాటు నిర్వహించబడుతుందని తిరుపతి ఫిలిం సొసైటీ సభ్యులు పేర్కొన్నారు. ఘంటసాల తుది శ్వాస వరకు పాటయే ప్రాణంగా తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా కొన్ని వేల పాటలను పాడారు. తన చివరి కోరికగా భగవద్గీతను పాడాలని, తన ఆరోగ్యం సహకరించకుండా లెక్క చేయకుండా తన చివరి కోరికను అతి కష్టం మీద పూర్తి చేసి మనకు అందించిన మహానుభావులన్నారు. చిన్నతనం నుండి కూడా ఎన్నో కష్టాలను ఎదురొడ్డి సంగీతమే ప్రాణంగా భావించిన వారు ఘంటసాల అని అన్నారు. నాటి తరం నుండి నేటి తరం వరకు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయి వారి జ్ఞాపకాలను పాటల రూపంలో మన అందరికీ అందించిన మహానుభావులు ఘంటసాల అని పేర్కొన్నారు. ఈ 3 రోజులు వచ్చే గాయని గాయకులందరూ విశేష ప్రతిభ కనబరిచారని పేర్కొన్నారు. ప్రవస్తి సూపర్ సింగర్ విన్నర్ గాను, సుమనాస్ టాప్ 5లోనూ రావటం మనందరికీ తెలిసిన విషయమేనని, ప్రదీప్ ఘంటసాల పద్యాలను పాడటంలో పేరుగాంచిన చంద్రతేజ, ప్రజ్వలత, సాయి శంకర్, తిరుపతి మ్యూజిక్ కాలేజీలో చదువుకున్న రాజు వారి మధుర గానం ద్వారా మనలందరినీ అలరింపగలరని, ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ప్రెసిడెంట్ వైఎస్ బాబు, కోశాధికారి ప్రసాదరావు, వైస్ ప్రెసిడెంట్ నూరినేని బుజ్జినాయుడు, సుబ్రహ్మణ్యం, శాంతవాణి, అనసూయ, భాస్కర్, సహాయ కార్యదర్శి గుల్జర్ తదితరులు పాల్గొన్నారు. ఆయన పాటలన్న తిరుపతి ప్రజలకి మళ్ళా ఒక తూరి వినిపించాలనే ఉద్దేశంతో మా తిరుపతి ఫిలిం సొసైటీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళందరూ కూడా అవార్డులు వచ్చిన వాళ్ళే. ఘంటసాల గారు లేని లోటును తీర్చే చంద్రతేజ, మన సి నారాయణ రెడ్డి గారు విల్సన్ అనే పేరుంటే ఆయన తీసేసి నువ్వు చంద్రతేజ అని పెట్టారు. ఆ చంద్రతేజ గారు కూడా వస్తున్నారు. అదేవిధంగా ప్రవర్తిక, ఆయన మొన్న ఈ జీటీవీలో కూడా ఆయనకి 15 lakhs అవార్డు కూడా ఇచ్చారు. పాడుతా తీయగలు కూడా పాడింది, చాలా అవార్డులు ఇచ్చారు. విశ్వనాథ్ గారు కూడా ఆయనకి అవార్డు సన్మానం చేశారు. బాలసుబ్రహ్మణ్యం గారు సన్మానం చేశారు. అదేవిధంగా రాజు లోకల్గా ఉండే మన తిరుపతి అబ్బాయి ఇప్పుడు హైదరాబాద్లో సెటిల్ అయి ఉన్నారు, చక్కగా పాడతాడు. అటువంటి వాళ్ళందరూ కూడా తిరుపతి తీసుకొచ్చి తిరుపతి మహతిలో 3 రోజులు ఈ కార్యక్రమం నిర్వహించాలని తిరుపతి ఫిలిం సొసైటీ నిర్వహిస్తుంది. అదేవిధంగా పోయిన కోటి దీపోత్సవానికి మీరందరూ కూడా సహాయ సహకారం అందించి మా కార్యక్రమం జయప్రదం చేసిన దానికి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ విల్సన్ హెరాల్డ్ గారు అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. ఆయన పాడే పాటలు ఏంటి, ఘంటసాల గారి పాటలు, పద్యాలు ఆయన చూడగానే ఆయన ఆ వాయిస్ పూర్తిగా ఘంటసాలదా అన్నట్టుగా పాడతాడు. ఆ విషయం ఇక్కడున్న అందరికీ తెలుసు, మన తిరుపతి ప్రజలందరూ కూడా బాగా తెలుసు ఆ విషయం. అలాగే ప్రవస్తి అనే అమ్మాయి మొన్న సూపర్ సింగర్స్లో విన్నర్గా వచ్చిన అమ్మాయి. అంతకుముందు తిరుపతి ఫిలిం సొసైటీకి కూడా రావడం జరిగింది ఆ అమ్మాయి. ఈసారి మళ్ళీ ఆ అమ్మాయి విన్నర్గా ఇప్పుడు ఇక్కడికి వస్తుంది. అలాగే సుమనాథ్ అనే అబ్బాయి టాప్ 5లో వచ్చాడు సూపర్ సింగర్స్లో. ఆ అబ్బాయి కూడా చాలా అద్భుతమైన గాయకుడు, అందరూ చూసే ఉంటారు సూపర్ సింగర్స్. అటువంటి గాయకుడు. ఈ ప్రజ్వలత, శశాంక్ వీళ్ళందరూ కూడా స్వరాభిషేకంలో పాడిన వాళ్ళందరూ వీళ్ళందరినీ తీసుకురావడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అలాగే మా కార్తీక కోటి దీప మహోత్సవానికి మీరందరూ సహకారం అందించినందుకు మీ అందరికీ మనస్పూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. విల్సన్ హెరాల్డ్ గారు డిసెంబర్ 9వ తేదీ మోహన్ బాబు యూనివర్సిటీ రోడ్డుపైన విజువల్స్ తీస్తున్న టీవీ ఛానల్ విలేకరులపై మోహన్ బాబు యూనివర్సిటీ బౌన్సర్స్ చేసిన దాడిని సిపిఎం తీవ్రంగా ఖండిస్తుందని, వారి మీద పెట్టిన కేసును జరిగిన ఘటనకు అనుగుణంగా మార్పు చేసి వెంటనే అరెస్టు చేయాలని తిరుపతి సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. సమీపంలో ఉన్న మోహన్ బాబు యూనివర్సిటీ ప్రాంగణంలో బయట విజువల్స్ తీసుకుంటున్న మీడియా పర్సన్స్ మీద వారి యొక్క బౌన్సర్స్ దాడి చేయడాన్ని సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. యూనివర్సిటీ అంటే ఒక ఆలోచనలకి అనేక భావాలకి కేంద్రంగా ఉండాలి. ఈ మోహన్ బాబు డీమ్డ్ యూనివర్సిటీ పేరు పెట్టుకొని అదొక గృహలాగా ఎవరికి ప్రవేశం
దుర్భేద్యమైన సంస్థలాగా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరిపోని పరిస్థితి. మీడియా పర్సన్స్ తమ భావాలని వాళ్ళు వ్యక్తీకరించడం అనేది వాళ్ళ బాధ్యత, వాళ్ళ హక్కు. దాన్ని మీరు ప్రశ్నించడము, వాళ్ళని అక్రమంగా నిర్బంధించడము, వాళ్ళని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం చేయడము, వాళ్ళ కెమెరాలు, వాళ్ళు తీసిన ఫోటోలన్నింటినీ కూడా ధ్వంసం చేయడము, వాళ్ళని తీవ్రంగా గాయపరచడము, వాళ్ళని తరలించడానికి కూడా బయట ప్రాంతాలకు ప్రయత్నం చేయడం అనేది ఈరోజు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులో చంద్రగిరి పోలీసులకి తెలియవచ్చింది. దీన్ని యావత్ సమాజం, ప్రజాస్వామికవాదులు అందరూ కూడా ఖండించాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రభుత్వం కూడా, విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా వెంటనే స్పందించి దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఎందుకంటే ఈరోజు అక్కడ విద్యార్థి సంఘాలకి ప్రవేశం లేదు, అక్కడ ఏ ఒక్క పేరెంట్కి ప్రవేశం లేదు, అక్కడ ఎవరు ప్రశ్నించడానికి లేదు, బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, దీన్ని అడగడానికి లేదు. ఇదేమో ఒక దుర్మార్గమైన పరిస్థితి అనేది ఉంది. వాళ్ళు కుటుంబంలో ఆస్తి తగాదాలు ఉంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగత, దాని మీద మనం ఎవరు మాట్లాడడం లేదు. కానీ ఒక మీడియా పర్సన్స్ కూడా లెక్క చేయని వీరు మిగతా ఎవరికి వాల్యూ ఇస్తారని చెప్పేసి మనం ఆలోచించాలా. ఎస్పీ గారు, అక్కడ సిఐ గారు వెంటనే స్పందించి ఆ ఎవరి మీద అయితే కేసులు పెట్టారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలా. ఆ కేసులు కూడా ఈరోజు సరైన పద్ధతిలో వాళ్ళు ఏ నేరం చేశారో ఆ నేరానికి తగినట్టుగా సెక్షన్స్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఈరోజు ఆ యూనివర్సిటీకి అసలు ఈ డీమ్డ్ యూనివర్సిటీ యొక్క రికగ్నేషన్ ఇద్దామా లేదనేది కూడా యూజీసీ కూడా పరిశీలన చేయాలని చెప్పేసి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను. దీనికి వ్యతిరేకంగా అందరూ కూడా కలుపుకొని రాబోయే కాలంలో నిరసన కార్యక్రమాలను కూడా మేము పిలిపివ్వడం జరుగుతుంది. ఈ లోపల ఖచ్చితంగా ఈ యొక్క అధికార యంత్రాంగం స్పందించి దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తాను. గ్రామ వార్డు స్థాయి నుంచి భారతీయ జనతా పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి నాయకుడు, కార్యకర్త కంకణబద్దులై ఉన్నారని ఆ పార్టీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. స్థానిక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా బీజేపీ బూత్ స్థాయి సమావేశాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం తిరుపతి నియోజకవర్గంలోని 84 బూత్ స్థాయి బీజేపీ సమావేశం బీజేపీ గంగమ్మగుడి శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. 84 బూత్ కమిటీ అధ్యక్షులుగా రిటైర్డ్ ఉపాధ్యాయులు విజయ్ భాస్కర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విధి విధానాలను నచ్చి బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు వెల్లడించారు. పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. తనపై నమ్మకం ఉంచి పదవి రావడానికి కృషి చేసిన నాయకులకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, తిమ్మిశెట్టి చంద్రశేఖర్ రాయలు, విగ్రహాల కళ్యాణి, విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ కార్యంలో ఆకర్షితులై నేను బీజేపీ సభ్యత్వం తీసుకున్నాను. నేను రిటైర్డ్ టీచర్ని. నా పేరు విజయ్ భాస్కర్ రెడ్డి. నన్ను ఈరోజు తిరుపతి బూత్ అధ్యక్షుడుగా ఎన్నుకున్నందుకు కార్యకర్తలకు, నరేంద్ర మోడీకి, బీజేపీ నాయకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను క్రమశిక్షణతో పార్టీ ఆదేశానుసారం నేను పనిచేయగలను. ఈరోజు భారతీయ జనతా పార్టీ 84వ బూత్ అధ్యక్షులుగా విజయ్ భాస్కర్ రెడ్డి గారిని నియమించడం జరిగింది. ఆయన పార్టీ పురోభివృద్ధికి ఈ ఏరియాలో కలిసి పనిచేసి పార్టీని అభివృద్ధి చేస్తారని ఆశిస్తూ ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మంగళవారం నిండ్రా మండలం నెట్టేరి గ్రామ రెవెన్యూ సదస్సుల కార్యక్రమంలో నగిరి ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ పాల్గొని రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు నిర్వహించడం జరుగుతోందని, భూములకు సంబంధించిన సమస్యలు, ఇతర రెవెన్యూ సమస్యలు అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కరించుకోవాలని ప్రజలను కోరారు. అడిగిపోతే మనకి సబ్జెక్టులతో అన్న వ్యవహారం ఉండేది. అలా కాకుండా మీకోసమే మేము పనిచేస్తున్నాం అని చెప్పి ఒక భావన తెప్పించడానికి మీ దగ్గరికి మొత్తం యంత్రాంగాన్ని తీసుకొచ్చి ఇవాళ పెట్టడం జరిగింది. మీకు కూడా మీరు ఇచ్చిన ఏదైతే ఉంటాయో అర్జీలు కానీ లేకపోతే మీకు ఏమైనా ఉంటే కూడా ఒక టైం ఫ్రేమ్ ప్రకారం మీకు సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇది అవుతుంది, ఇది కాదు, దీనివల్ల ఇది కాదు అని చెప్పేది కూడా మీకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది. అందుకని నిస్సందేహంగా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా ఖచ్చితంగా తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని చెప్పేసి మేమందరూ కూడా
మీకు విన్నవిస్తున్నాం. బాబు గారు మంచి అవకాశం ఇచ్చారు, మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మాకు మొత్తం నెట్టేరి గ్రామ ప్రజలందరూ కూడా ఒక విన్నపం అయితే చేస్తా ఉన్నాం. మీకు రాబోయే రోజుల్లో చాలా కార్యక్రమాలు వస్తున్నాయి, అవన్నీ కూడా దాంట్లో పాల్పంచుకొని భాగస్వామ్యులు అయ్యి మన రాష్ట్ర అభివృద్ధికి, నెట్టేరి అభివృద్ధికి, నగిరి అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి మీరంతా కూడా సహకారం చేస్తారని చెప్పి ఆశిస్తూ మీరు వచ్చిన అందరికీ కూడా పేరు పెట్టిన జై హింద్. మంగళవారం తిరుపతి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మన్నూరు సుగుణమ్మ నివాసం వద్ద 20 నుంచి 50 సెట్టిపల్లి మరియు తిరుమలకు సంబంధించి క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, బూత్ కన్వీనర్లు సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సుగుణమ్మ మాట్లాడుతూ ఆ రోజున మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అక్టోబర్ 26వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగిందన్నారు. ఇక సభ్యత్వాలు చేయవలసిన సమయం 15 రోజులు ఉంది కాబట్టి త్వరితగతిన సభ్యత్వ కార్యక్రమాలు చేపట్టి ఇదేం కర్మ బాదుడే బాదుడు మహిళా శక్తి కార్యక్రమంలో ఎలాగైతే ముందు అంజలో ఉన్నామో అదేవిధంగా తిరుపతిని యథావిధిగా ముందు వరుసలో కూర్చోబెట్టే విధంగా కృషి చేయాలని తెలపడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు, బూత్ కన్వీనర్లు, వార్డు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అందరూ పాల్గొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా రికార్డు సృష్టించే విధంగా దాదాపు 1 కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారనే ఒక ఆశయంతో, లక్ష్యంతో ముందుకెళ్తుంది. దానిలో భాగంగా ఇప్పటికే దాదాపు రాష్ట్రమంతా కూడా 68 లక్షల సభ్యత్వాలు నమోదు కాబడ్డాయి. 1 కోటి చేరాలనేది మన పార్టీ యొక్క ఆశయం. తప్పకుండా అది నెరవేరే దిశగా మనం అందరం కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ప్రయత్నం చేయాలి, ముందుకెళ్ళాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మరి ఈ రోజున మన తిరుపతి నగరంలో దాదాపు 20,000 సభ్యత్వం జరిగింది. ఇంకా 20 రోజులు ఉంది. ఈ 20 రోజుల్లో మనకు 270 బూతులు ఉన్నాయి. 270 బూతుల్లో కనీసం 200 బూతుల్లో ఒక రోజు 10 చేయగలిగితే దాదాపుగా మనము ఇంకొక 20,000 రీచ్ అవుతాము, ఇంకొక 30,000 రీచ్ అవుతాము. అప్పుడు మన టార్గెట్ అనేది సరిపోతుంది. ఇప్పటికీ మనం ఏమీ చేయలేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పటి నుంచైనా కనీసం మనకు వర్షాలు వచ్చాయి, ఎన్నో కార్యక్రమాలు వచ్చాయి, పండుగలు వచ్చాయి. ఈ 20 రోజులైనా రెచ్చబెట్టి బూత్ ఏజెంట్లు, వార్డు ప్రెసిడెంట్లు, యూనిట్ ఇన్ఛార్జీలు వారి మీద మరి క్లస్టర్ ఇన్ఛార్జెస్ కూడా ఒక దృష్టి పెట్టి వారిని ముందుకు సాగే విధంగా కృషి చేయాలని నేను కోరుకుంటున్నాను. తిరుపతి భాష్యం ప్రీమియర్ 2024 జోనల్ ఇన్ఛార్జ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో తుమ్మలగుంట కేవీఎస్ గ్రౌండ్ నందు ఇంట్రా జోనల్ క్రికెట్ క్వార్టర్ ఫైనల్స్ అండ్ సెమీఫైనల్స్ ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా షేక్ సయ్యద్ సాహెబ్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్గా విచ్చేశారు. విద్యార్థులు అందరూ చాలా చక్కని క్రీడా స్ఫూర్తితో ఆడారని, తమ జట్టు విజయం కోసం అందరూ కృషి చేశారని, ఓడిన వారు కృంగిపోకుండా మరలా ప్రయత్నం చేయాలని తెలియజేశారు. శారీరక, మానసిక ఆరోగ్య అభివృద్ధికి క్రీడలు ఎంతో మేలు చేస్తుందని అన్నారు. మనలో ఐక్యతను పెంచి భవిష్యత్తులో ఏ రంగంలోనైనా ఇదే స్ఫూర్తితో రాణించగలరని, అందుకోసం భాష్యం విద్యా సంస్థలు చదువుకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో అంతే ప్రాధాన్యత క్రీడలకు ఇస్తున్నందుకు భాష్యం యాజమాన్యంను అభినందించారు. మ్యాచ్లో విన్నర్గా మదనపల్లి బ్రాంచ్, రన్నర్గా తిరుపతి 1 బ్రాంచ్ నిలిచారు. విజయం సాధించిన వారికి ముఖ్య అతిథి షేక్ సయ్యద్ సాహెబ్ బహుమతి ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో జోనల్ ప్రిన్సిపల్స్, హెచ్ఎం, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మకు తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ గుడి నుంచి మేళ తాళాలతో మంగళవారం ఉదయం తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష సారె అందజేశారు. ప్రతి ఏటా జరిగే పెద్దకాపు వీధి నడివీధి గంగమ్మ జాతర ఆనవాయితీగా ఆ గ్రామ పెద్దలు నిర్వహించడం జరుగుతుందని పెద్దలు తెలియజేశారు. ఈ సందర్భంగా తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష దంపతులు పాల్గొని నడివీధి గంగమ్మకు తాతయ్యగుంట గంగమ్మ గుడి నుండి మేళ తాళాలతో సారె అందజేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడుతూ ప్రతి ఏటా పెద్దకాపు వీధిలో నడివీధి గంగమ్మకు ప్రత్యేక కుంభం వేసి అంబిలి పోసి పూజలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. పెద్దలు, మహిళలు పాల్గొని వారి వారి మొక్కులు తీర్చుకుంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు గ్రామ పెద్దలు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి,
యాలమూరి శ్రీనివాసులు రెడ్డి, మున్నయ్య యాదవ్, డాక్టర్ మునిశేఖర్ తదితరులు పాల్గొన్నారు. హీరోయిన్ ఓరియంటెడ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఫియర్ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరించాలని నటి వేదిక కోరారు. ఈ నెల 14వ తేదీన విడుదల కానున్న ఫియర్ చిత్రానికి సంబంధించిన చిత్ర యూనిట్ సభ్యులు మూవీ ప్రమోషన్లో భాగంగా తిరుపతికి విచ్చేశారు. మంగళవారం ఉదయం ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో యూనిట్ సభ్యులు మాట్లాడుతూ ఫియర్ చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ మూవీగా తెరకెక్కిన సినిమా అన్నారు. తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తుందని, ప్రతి ఒక్కరూ ఈ చిత్రాన్ని కుటుంబ సభ్యులతో కలిసి తిలకించి విజయవంతం చేయాలని కోరారు. చిన్న చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారని, ఆ నమ్మకంతోనే ఈ చిత్రం నిర్మించామని పేర్కొన్నారు. మన శ్రీ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్తో ఫియర్ ప్రమోషన్ ఇక్కడ తిరుపతిలో స్టార్ట్ చేస్తున్నాము. సో చాలా ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంది. అండ్ లార్డ్ బాలాజీ బ్లెస్సింగ్స్తో ఫియర్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము. సో వీఆర్ రియలీ ఎక్సైటెడ్ అండ్ గ్రేట్ఫుల్. ఫియర్ ఒక మంచి సైకలాజికల్ థ్రిల్లర్ ఉంది. మామూలుగా థ్రిల్లర్ ఆడియన్స్ అంటే వీ థింక్ దెర్ ఆర్ పర్టిక్యులర్ సెక్షన్ ఫియర్ ఫిల్మ్ చూస్తున్న ఆడియన్స్ వేరే ఉన్నారు అని నమ్ముతున్నాము. బట్ దెర్ ఆర్ సమ్ సబ్జెక్ట్స్ విచ్ ఆర్ ఆల్సో ఫ్యామిలీ ఓరియంటెడ్. అండ్ ఫియర్ అలాంటి ఒక సబ్జెక్ట్ ఉంది. ఇది ఒక థ్రిల్లర్ ఉంది కానీ ఫ్యామిలీతో చూడాలి ఫిల్మ్. ఫ్యామిలీ ఆడియన్స్ కోసం కూడా ఉంది. సో మన ఫ్యామిలీ ఆడియన్స్ షుడ్ కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్ విత్ ఎవ్రీవన్, ఆల్ దేర్ లవ్డ్ వన్స్. ఈరోజు మేము ఇక్కడ తిరుపతిలో మన బాలాజీ దేవుడి సమక్షంలో అందరి ఆశీస్సులతో ఫియర్ మూవీ ప్రమోషన్ స్టార్ట్ చేశాము. అందరికీ తెలుసు మన ఫియర్ మూవీ ఈ December 14th థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లరు. సో ఇక్కడ తిరుపతిలో ప్రజెంట్ మనం ప్రెస్ మీట్కి ఉన్నాము. సో నాతో పాటు వేదిక గారు హీరోయిన్, అండ్ సాహితి, షాని ప్రొడ్యూసర్ గారు, అభి గారు ఇక్కడ ఉన్నారు. సో ఇప్పుడు మీ అందరితో మేము ఎందుకు వచ్చాము, ఇక్కడికి ఏం చెప్పాలనుకుంటున్నామని మా మనసులో ఉన్న విషయాల్ని మీతో ఇప్పుడు పంచుకుంటాము. మా ప్రమోషన్స్ తిరుపతి నుంచి స్టార్ట్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ మూవీ గురించి వచ్చేసరికి ఇట్ డెఫినెట్గా లేడీ ఓరియంటెడ్. వేదికని మీరు ఐ థింక్ డిఫరెంట్ రోల్లో చూస్తారు ఈ మూవీలో. అండ్ మోస్ట్ ఆఫ్ ద టీమ్ ఆర్ ఉమెన్. మా డైరెక్టర్ గారు కూడా ఉమెన్. సో ఎక్కువ ఉమెన్ ఎంపవర్మెంట్ ఉంటుంది ఫిలింలో. అండ్ సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. మీరు క్లైమాక్స్కి వచ్చేటప్పటికి ఒక డిఫరెంట్ ఫీల్కి తీసుకెళ్తుంది మూవీ. ఆల్రెడీ మా ట్రైలర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో. సో ఇన్ కేస్ చూడకపోతే ప్లీజ్ డూ వాచ్. అండ్ ఈ మూవీలో కొత్త పాయింట్స్ చాలా ఉన్నాయి. అంటే యూ విల్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట మూవీ థియేటర్లోకి వెళ్ళి చూసినప్పుడు. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక్కొక్క యాక్టర్కి ఒక్కొక్క డిఫరెంట్ రోల్ అండ్ ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ సో ఇక్కడ వచ్చేసి కాన్సెప్ట్ ఈస్ ద హీరో అండి సినిమాకి. అండ్ అండ్ డెఫినెట్లీ ప్లీజ్ డూ వాచ్ ఇన్ థియేటర్స్ అండ్ సపోర్టర్స్. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ కార్వేటినగర మండలంలో మైనర్ బాలికపై యువకుడు అత్యాచారం చేసిన ఘటన చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని కార్వేటినగరం మండలం గోపిశెట్టిపల్లి దళితవాడకు చెందిన ఓ యువకుడు మైనర్ బాలికను తమిళనాడు రాష్ట్రం తిరువల్లూరు జిల్లా పల్లిపట్టులో సినిమాకు తీసుకువెళ్తానంటూ మాయమాటలు చెప్పి యువతిని మార్గం మధ్యలో పొలాల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి పారిపోవడంతో యువతి తేరుకుని ఊళ్ళోకి వెళ్లి కుటుంబ సభ్యులతో జరిగిన సంఘటనను చెప్పడంతో యువతి తండ్రి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు, యువతిని ఆరోగ్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి తరలించినట్లు సిఐ హనుమంతప్ప తెలిపారు. కార్వేటినగరం మండలం కత్తెరపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ అమ్మాయిని ఆమె స్నేహితుడు సినిమాకి వెళ్దామని చెప్పి 2-వీలర్లో ఎక్కించుకుంటూ రోడ్డు పక్కన ఉన్నటువంటి పొలాల్లో తీసుకుపోయి అత్యాచారం చేసినాడని బాధితురాలు తండ్రి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి వివరాలు తిరిగి వెల్లడిస్తాం.
సార్ ఏ ఊరు సార్ అమ్మాయి? కత్తెరపల్లి. కర్రనారమూరు. ఎప్పుడు జరిగింది సార్ ఇది? నిన్న నైట్ జరిగింది. కత్తెరపల్లి గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలికను వాళ్ళ ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను అనే నెపంతో సినిమాలు తీసుకొని పోతానని చెప్పి దినేష్ అనేటువంటి ఒక వ్యక్తి, గోపిచెట్పల్లి విలేజ్కి సంబంధించిన వ్యక్తి అమ్మాయిని మోటార్ సైకిల్లో తీసుకొని ఆ రోడ్ పక్కన ఉండేటువంటి పొలాల్లో తీసుకుపోయి ఆమె పైన అత్యాచారం చేయడం జరిగింది. వాళ్ళ ఫాదర్ సదరు సంఘటనపై ఫిర్యాదు చేస్తే దాని మీద ఇమీడియట్లీ కేసు రిజిస్టర్ చేసి బాధితురాలని మెడికల్ టెస్ట్ నిమిత్తం పంపించి ముద్దాయిని అరెస్ట్ చేయడం అయింది. మహిళలపై ఎవరైనా నేరాలు చేస్తే కఠినంగా శిక్షలు తీసుకోవడం జరుగుతుంది, కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మానవ హక్కుల దినోత్సవం పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో అంతర్జాతీయ మానవ హక్కుల శ్రేయస్సు సంఘం తిరుపతి జిల్లా చైర్మన్ రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వైద్యులు ఎటువంటి వైద్య సౌకర్యాలు అందిస్తున్నారో రోగులను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా డాక్టర్లచే, వైద్య సిబ్బందిచే ఇబ్బందులకు గురైతే తమకు తెలియజేయవలసిందిగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ హక్కులపై అవగాహన అవసరమని, హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా పౌరులందరికీ రాజ్యాంగపరంగా అనేక హక్కులు కల్పించబడ్డాయని, వాటిని పొందేందుకు చట్టపరంగా పోరాడవచ్చునని తెలిపారు. ప్రపంచంలో కోట్లాది మంది జీవించే హక్కును పొందలేకపోతున్నారని తెలిపారు. ఎవరి వలనైనా హక్కులు హరింపబడ్డాయని ఎవరైనా భావిస్తే తమ సంస్థను ఆశ్రయించి సంపూర్ణ న్యాయాన్ని పొందవచ్చునన్నారు. ప్రతి ఒక్కరూ ప్రశ్నించే హక్కును అలవర్చుకోవాలన్నారు. బాల్య వివాహాలను నిరోధించడానికి కృషి చేయాలని అన్నారు. బాలికా చట్టాలపై అవగాహన పెంపొందించాలన్నారు. మానవ హక్కుల దినోత్సవ కారణంగా ఇక్కడ రోగులకి మళ్ళా బాలింతలకి అందరికీ పండ్లు పలహారాలు పంచేందుకు మానవ హక్కుల అధ్యక్షులు రామచంద్రారెడ్డి గారు, వారి సభ్యులు వాళ్ళ ట్రస్ట్ తరపున వచ్చి ఈ యొక్క హాస్పిటల్ నందు ఉన్న రోగులకి అందరికీ ఇచ్చారు. మానవ హక్కులని మానవుడు ఏ విధంగా కాపాడుకోవాలంటే, మానవుడికి ఉండే హక్కులు పౌరసత్వం, పౌర హక్కు, తర్వాత మాట్లాడే హక్కు, న్యాయము అడిగే హక్కు, ఈ విధంగా సంపాదించే హక్కు, మానవ హక్కుల యొక్క సంఘం చట్టం యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు న్యాయాన్ని పొందాలని కోరుతున్నాము. శ్రీకాళహస్తి ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా చైర్మన్ని. నేను ఈరోజు డిసెంబర్ 10 కావున ఈరోజు మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాము. దానికి ప్రభుత్వ ఆసుపత్రుల్లో పండ్లు, ఫ్రూట్స్ మొత్తం పంచడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏమంటే, మా ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్దేశం ఏమంటే, మానవులకి ప్రతి ఒక్కరికి మానవుడిగా జీవించే హక్కు మన రాజ్యాంగం కల్పించింది. దీన్ని ఉల్లంఘన ఏ డిపార్ట్మెంటు చేసినా మా దృష్టికి తీసుకొస్తే, ప్రతి మానవులకి ఏదైనా సరే ఇబ్బంది జరిగితే మా దృష్టికి తీసుకొస్తే మేము చట్టపరంగా తగు చర్యలు తీసుకుంటాము. మానవులుగా బతికే అధికారం మన రాజ్యాంగం కల్పించింది. అందరూ అదే విధంగా ఉండాలని, మాకు ఏదైనా అవేర్నెస్ ఉంటే మా దగ్గర సలహా రావాలని కోరుతున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అదానీ ముడుపుల వ్యవహారం నిగ్గు తేల్చాలి. ఆర్థిక అరాచక అదానీని తక్షణమే అరెస్టు చేయాలి. కార్పొరేట్ల అనుకూల ప్రభుత్వాలను సాగనంపాలి. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు, సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి డిమాండ్. ఎంపీయూ ఫీజుల దోపిడీపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మౌనమేళ. మంచు మనోజ్ ఇచ్చిన స్టేట్మెంట్ పై ప్రభుత్వం సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టాలి. ప్రైవేట్ యూనివర్సిటీ యాక్షన్ 44 ప్రకారం మోహన్ బాబు యూనివర్సిటీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఏఐఎస్ఎఫ్ జాతీయ కార్యదర్శి శివారెడ్డి డిమాండ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టంగా వ్యవహరించి పవన్ కి భద్రతను మరింతగా పెంచాలి. తిరుపతి జనసేన అధ్యక్షులు రాజారెడ్డి విజ్ఞప్తి. పాకాల మండలంలోని వల్లివేడు గ్రామ సచివాలయం వద్ద రెవెన్యూ సదస్సులో పాల్గొన్న చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు కార్యక్రమం నిర్వహిస్తున్న కూటమి ప్రభుత్వం. ఎమ్మెల్యే పులివర్తి నానికి ఘన స్వాగతం పలికిన కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.